మహిళలకు సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి పథకాలలో నవరత్నాలలో ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇట్లాగా వివిధ నేస్తాల పేరుతో ఒక డబ్బులు ఇస్తున్నారు. అట్లాగే రుణమాఫీ పేరుతో 5 ఏళ్ల నుంచి డబ్బులు వేశారు. ఇప్పుడు దానికి బదులుగా 3 లక్షల రూపాయలు ఒక్కొక్కళ్ళకి ఏది సున్నా వడ్డీ ఇస్తానన్నారు. అదే సందర్భంలో ఇప్పుడు ఇస్తున్నటువంటి చేయూత కొనసాగిస్తున్నారు 18,500,000. ఇప్పుడు వచ్చేటప్పటికి అంటే ఇంకొకటి అక్కడ రుణమాఫీ అంటూ ఏదో ఇప్పటిదాకా కూడా డబ్బులు ఇచ్చుకొచ్చారు. ఏది 20,000 కోట్ల రూపాయలు. అందులో 2 లక్షలు తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఉన్నారు, 1,00,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 3 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ అది అడిచింది. అయితే ఇక్కడ తెలుగుదేశం మేనిఫెస్టోలో చూస్తే స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలు 3 లక్షల నుండి 10 లక్షల వరకు పెంపు. అంటే గ్రూపుకి 10 లక్షలు అంటే ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలే. దాన్ని కంపేర్ చేస్తే వాళ్ళు ఒక్కొక్కరికి 3 లక్షలు అంటే 30 లక్షల వరకు. అది తేడా ఇక్కడ. ప్రత్యేక పథకం ద్వారా P4 మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు. అదేంటో చెప్పలేదు. P4 అంటే ఏంటన్నట్టు. అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తాం. ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు దిశగా చర్యలు. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పన. విద్యార్థుల కళలకు రెక్కలు పథకం ద్వారా రుణాలు. పండగ కానుకలు, పెళ్లి కానుకలు పునరుద్ధరిస్తాం అన్నటువంటిది మహిళా సంక్షేమానికి సంబంధించి వీళ్ళు ఇచ్చినటువంటి హామీ. ఇక్కడే ఏంటంటే చేయూత, బీసీ నేస్తం, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవైతే వీళ్ళ దాంట్లో లేదు. అంటే వీళ్ళు ఆ పథకాలు కొనసాగిస్తూ ఈ పథకాలు ఇస్తారా అంటే కాదు. వీళ్ళ మేనిఫెస్టో వీళ్ళదే కాబట్టి ఈ పథకాలు మాత్రం ఉంటే జగన్ ఇచ్చే పథకాలు రద్దు అవుతాయి. అది ఇక్కడ పాయింట్.